మనకెక్కడ తులసి మొక్క కనిపించినా దానికి మొక్కుతాం. తులసిని దైవస్వరూపంగా భావిస్తాం. దాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతాం. అందుకే తులసి మొక్క లేని ఇల్లు ఉండదని అంటారు. మన ఇళ్లలో ఏ మొక్కలు పెంచినా పెంచకపోయినా తులసి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రోజూ ఉదయం సాయంకాలం ఆ మొక్కకు నీళ్లు పోసి అక్కడ పూజ చేసుకుంటాం. కొందరైతే తులసి ఆకులను కూడా తింటారు. అది సర్వరోగ నివారణి అని విశ్వసిస్తారు. అంతటి ప్రాశస్త్యం ఉంది తులసి మొక్కకు. ఇక హిందూ మతంలో తులసి మొక్కతో పాటు దాని మాల కూడా చాలా ముఖ్యమైంది. తులసి మొక్కలో దేవి లక్ష్మితో పాటు భగవాన్ విష్ణువు కూడా ఉంటాడని సనాతన ధర్మంలో చెప్పబడింది. ప్రతి ఇంట్లో తులసి మొక్క నాటడం శుభ పరిణామంగా భావిస్తారు. భగవాన్ శాలిగ్రామం తులసి మూలంలో ఉంటాడు. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసిమాలతో భగవాన్ విష్ణు మంత్రాన్ని జపిస్తే మరింత ఫలప్రదమవుతుందని నమ్మకం. అయితే తులసిమాల ధరించేవారు చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలా కఠినంగా ఈ మాలను ధరించి పూజిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ తులసి మనను కష్టాల కడలి నుంచి కాపాడుతుందనే విశ్వాసం హిందువుల్లో ఉంటుంది. మరి ఈ మాల ధరించిన వ్యక్తి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. తులసి మాల ధరించిన వ్యక్తి ఎప్పుడూ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానమే కాకుండా తామసిక ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. తులసిమాల ధరించిన వ్యక్తి పొరపాటును కూడా పదే పదే ఆ మాల తీయకూడదు. తులసిమాల ధరించే ముందు దానిని గంగాజలంతో పూర్తిగా శుద్ధి చేసుకోవాలి. మాల ఆరినప్పుడే ధరించాలి. తులసిమాల ధరించిన వ్యక్తి రుద్రాక్షమాల ధరించకూడదు. ఇది వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు మీ మెడలో తులసిమాల ధరించలేకపోతే దాన్ని మీ కుడి చేతిలో ధరించవచ్చు. ఇందులోని షరతు ఏంటంటే రోజువారీ పనుల సమయంలో ఈ దండను తీయాల్సిందే. గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాతే ధరించాలి. ఇక తులసిమాల ధరించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తులసి పూజనీయమే కాకుండా ఔషధ గుణాలతో కూడా నిండి ఉంది. ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది. తులసిమాల ధరించడం వల్ల మనస్సు మరియు ఆత్మ రెండూ శుద్ధవుతాయని, మనస్సులో సానుకూల ఆలోచనలు పెరుగుతాయని చెబుతారు.